Hello my dear students. So today we are discussing about determination of available chlorine in bleaching powder my dear students. Determination of available chlorine in bleaching powder. అసలు ఈ అవైలబుల్ క్లోరిన్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్? విత్ ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ అనేది తీసుకుని బ్లీచింగ్ పౌడర్ లిబరేట్స్ Cl2 విచ్ ఈజ్ కాల్డ్ అవైలబుల్ క్లోరిన్ మై డియర్ స్టూడెంట్స్, విచ్ ఈజ్ కాల్డ్ అవైలబుల్ క్లోరిన్. సో అంటే మై డియర్ స్టూడెంట్స్ సో యాక్చువల్గా ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ని H2SO4తో కానీ HClతో కానీ సమ్ టైమ్స్ CO2 విల్ ఆల్సో గివ్ క్లోరిన్ గ్యాస్ విత్ బ్లీచింగ్ పౌడర్ మై డియర్ స్టూడెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్ ఎస్టిక్ యాసిడ్తో కూడా నీకు క్లోరిన్ అనేది ఇస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్ ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? సో determination of available chlorine in ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఒకసారి చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. డిటర్మినేషన్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్ మై డియర్ స్టూడెంట్స్. సో మై డియర్ స్టూడెంట్స్ హెడ్డింగ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? డిటర్మినేషన్ ఆఫ్ available chlorine in bleaching powder. Okay my dear student. So దీనికి అవైలబుల్ క్లోరిన్ అంటే డెఫినేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్? సో అవైలబుల్ క్లోరిన్ So available chlorine is nothing but, what is available chlorine? With the excess of acid, bleaching powder liberates Cl2, which is called available chlorine. What is available chlorine? With excess of acid, bleaching powder liberates chlorine, which is called available chlorine. Okay my dear student. So we will write some equations. Here. So for example my dear students, when bleaching powder is nothing but CaOCl2, when reacts with H2SO4, it gives calcium sulfate plus water plus Cl2 gas my dear student. So this is called available chlorine. So then bleaching powder reacts with the HCl, so it also give calcium chloride plus water plus Cl2 to HCl. So sometimes chlorine also liberated with CO2 also, మరి CO2 తో కూడా మనకి ఈ Cl2 గ్యాస్ అనేది వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. Cl2 గ్యాస్ అనేది వస్తుంది. CaOCl2 plus CO2 gives rise to calcium carbonate plus Cl2 మై డియర్ స్టూడెంట్. సో మై డియర్ స్టూడెంట్స్ దీంట్లో డిటర్మినేషన్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్ అంటే ఈ లిబరేట్ అయిన క్లోరిన్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే మై డియర్ స్టూడెంట్స్ అయోడోమెట్రిక్ మెథడ్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ డిటర్మైన్డ్ బై
So this is determined by iodometric method. Okay, my dear students. Iodometric method. What is iodometric method? What is సో ఈ లిబరేట్ అయిన అయోడిన్ని సో మనం అయోడోమెట్రిక్ మెథడ్ అనేది ఒకటి యూజ్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. వాట్ ఈజ్ అయోడోమెట్రిక్ మెథడ్? అయోడోమెట్రిక్ మెథడ్ సో ఏం లేదు మై డియర్ స్టూడెంట్స్, ఏదో ఒకటి యాసిడ్ తీసుకుని సో జస్ట్ మనం బ్లీచింగ్ పౌడర్తో క్లోరిన్ అనేది సో లిబరేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఈ లిబరేట్ అయిన క్లోరిన్ అనేది మై డియర్ స్టూడెంట్స్ సో పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తాం. సో కొంత అమౌంట్ ఆఫ్ పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తాం. అప్పుడు అయోడిన్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్, అయోడిన్ సో I2 అనేది వస్తుంది. ఈ I2ని హైపోతో టైట్రేషన్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఇలా సో మనకి ఒక పర్టికులర్ వే అనేది ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి చూద్దాం. సో ది క్లోరిన్ లిబరేటెడ్ బై బ్లీచింగ్ పౌడర్ అలౌ టు రియాక్ట్ విత్ సో డైల్యూట్ HCl కానీ సో మై డియర్ స్టూడెంట్స్ so అంటే the chlorine liberated when bleaching powder is allowed to react with dilute HCl or CH3COOH. అంటే క్లోరిన్ అనేది ఎప్పుడు అవైలబుల్ అవుతుంది మై స్టూడెంట్ చెప్పండి, మనకి క్లోరిన్ ఎప్పుడు అవైలబుల్ అవుతుంది మై స్టూడెంట్ చెప్పండి. సో వెన్ బ్లీచింగ్ పౌడర్ రియాక్ట్స్ విత్ ఎసిటిక్ యాసిడ్ మై డియర్ స్టూడెంట్స్. ఎసిటిక్ యాసిడ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్తో కనుక రియాక్షన్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, యాసిడే కదా ఇది. సో ఇది కాల్షియం ఎసిటేట్ అనే ఒక కాంపౌండ్ ఫామ్ చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. కాల్షియం ఎసిటేట్ ప్లస్ వాటర్ ప్లస్ Cl2 గ్యాస్ని ఎవాల్వ్ చేస్తుంది. సో ఈ Cl2 గ్యాస్ని మనం దేంతో ఎస్టిమేట్ చేస్తామంటే మై డియర్ స్టూడెంట్స్ సెకండ్ స్టెప్లో, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే మై డియర్ స్టూడెంట్స్ సో ఈ వచ్చిన క్లోరిన్ని పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తాం. వచ్చిన క్లోరిన్ని అవైలబుల్ క్లోరిన్ని పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తాం మై డియర్ స్టూడెంట్స్. పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపిస్తాం. సో పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ చేపించినప్పుడు నీకు ఏం ఫామ్ అవుతుంది? 2KCl ప్లస్ I2 విల్ బీ ఫార్మ్డ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో 2 పొటాషియం 2 KCl. సో మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ థర్డ్. సో ఈ అయోడిన్ని మై డియర్ స్టూడెంట్స్ వచ్చిన అయోడిన్ని హైపోతో రియాక్షన్ చేపిస్తాం. సో Na2S2O3. సో యాక్చువల్గా ఇది మై డియర్ స్టూడెంట్స్ హైపోతో రియాక్షన్ చేపిస్తే సో మీకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్ హైపోతో రియాక్షన్ చేపించినప్పుడు సోడియం అయోడైడ్ ప్లస్ సో Na2S4O6 అనేది ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. యాక్చువల్గా ఇది 2 moles తీసుకుంటాం, ఇది 2 moles ఆఫ్ సోడియం అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో ఇది యాక్చువల్గా ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్, మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను చూడండి మై స్టూడెంట్స్. ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్ a weighed quantity of bleaching powder is treated with acetic acid and potassium iodide, and so the liberated chlorine reacts with potassium iodide, so liberates equivalents of I2. అంతే మై డియర్ స్టూడెంట్స్, ఈక్వలెంట్స్ ఆఫ్ అయోడిని ఎవాల్వ్ చేస్తుంది. ది అమౌంట్ ఆఫ్ I2 సో లిబరేటెడ్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ట్రీటింగ్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్ అండ్ హైపో సొల్యూషన్తో సో మీరు టైట్రేషన్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ని సో మనం అయోడోమెట్రిక్ అంటాం, అయోడోమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? సో ఇవి పాయింట్స్ ఒకసారి నోట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్, సో జస్ట్ ఫస్ట్ ఏం చేస్తాం, ఫర్ ది ఎస్టిమేషన్ ఆఫ్ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, ఫర్ estimation of available chlorine ఏం చేస్తాం మై డియర్ స్టూడెంట్, ఏ weighed quantity of bleaching powder
Okay, my student, is treated with so treated with acetic acid, acetic acid and potassium iodide, okay, my student. So on the chlorine liberated, so liberated reacts with potassium iodide, medicine, potassium iodide. So and liberates equivalents of iodine, medicines. Iodine is the main medicines. Okay na? So this is the first point, medicine. Second point enti, so the amount of iodine liberated is estimated with the standard solution of hypo solution, medicines. So ఏమంట రాయొచ్చు medicines దీనికి, so the amount of iodine liberated is estimated by treating with the standard solution of sodium thiosulfate, medicine. So first, so ఏం చేద్దాం medicine అంటే first bleaching powder reacts with acetic acid, chlorine will be formed, medicines. So the liberated chlorine reacts with the potassium iodide, it will give equal amount of, so if you take this is 1 mole, this is one equivalent, if you take this is 1 equivalent, it will give 1 equivalent. So this is 1 equivalent react with 2 equivalents of potassium iodide, it will give 1 equivalent of iodine only. So then 1 equivalent of iodine reacts with so 2 equivalents of hypo, so దీన్ని మనం ఒకసారి రియాక్షన్స్ గా నోట్ చేసుకుందాం, మెడిసిన్స్ రియాక్షన్ గా ఒకసారి నోట్ చేసుకుందాం. అంటే ఎంత కాంపౌండ్ ఫస్ట్, సో ఎంత కాంపౌండ్ తీసుకున్నాం, W grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డిజాల్వ్డ్. సో ఎట్లా అనుకుందాం అంటే మెడిసిన్ లైక్ W grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ V ml ఆఫ్ వాటర్. సో V1 ml ఆఫ్ దిస్ సొల్యూషన్ అంటే దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ W grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ V ml ఆఫ్ వాటర్, డిజాల్వ్ చేయండి. సో V1 ml ఆఫ్ దిస్ సొల్యూషన్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ acetic acid and potassium iodide. Few drops of potassium iodide are also added in it, medicines. And excess తీసుకుంటాం medicine. సో ఫస్ట్ తీసుకుందాం medicines. ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ ఏం చేసాం అనుకుందాం. సో ఫస్ట్ సో let W grams of bleaching powder is dissolved in VML of water, medicines. Okay, medicine water. So water lo VML water lo తీసుకుందాం. V1 ml of this solution అంటే ఈ solution లో V1 ml తీసుకుందాం. This solution is treated with excess of acetic acid plus potassium iodide, ఈ రెండిటితో కదా రియాక్ట్ అయ్యేది మెడిసిన్. అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఆల్సో యాడెడ్, అంటే సో పొటాషియం అయోడైడ్ కూడా యాడ్ చేసి మనం కలుపుతాం మెడిసిన్స్, రెండింటితో రియాక్షన్ చేయించాం. సో ఇది ఫస్ట్ పాయింట్ మెడిసిన్స్. నెక్స్ట్ ఏంటి, సో ది లిబరేటెడ్ I2 ఈజ్ ట్రీటెడ్ విత్ హైపో సొల్యూషన్. సో ది I2 liberated is titrated with titrations అంటాం చూడండి మెడిసిన్స్, titrated with hypo solution
hypo ఏంటి my dear students, sodium thiosulfate my dear students, sodium thiosulfate తో రియాక్షన్ చేయాలి. at the end point blue color of the solution disappears. at the end point ఏమవుతుంది my dear students, at the end point blue color of the solution disappears. Solution disappears. Solution disappears. Okay na my dear student? సో డిసపియర్ అయింది అనుకోండి my dear students. ఓకేనా. సో యాక్చువల్గా ఎండ్ పాయింట్ అది my dear students. సో దీంట్లో నేను ఏమనుకుంటున్నానంటే my dear students, లెట్ V2ml అంటే లెట్ V2ml ఆఫ్ hypo are used, then అంటే V2ml అనేది సో నీకు హైపో సొల్యూషన్ అనేది యూజ్ చేస్తావు my dear students, యూజ్డ్. సో దెన్ available chlorine may be estimated as follows. ఎలాగ my dear students ఒకసారి చూస్తే అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ VML ఆఫ్ సొల్యూషన్ అంటే సో మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ క్లోరిన్ ఇన్ V1 ml ఆఫ్ సొల్యూషన్ అని చెప్పండి my dear students. అంటే V1 ml తీసుకుంటున్నారు కదా. సో ఇన్ బ్లీచింగ్ పౌడర్ అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, సో మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ క్లోరిన్ అనేది సో జస్ట్ సో ఎక్కడైతే అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ VML సొల్యూషన్ మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ క్లోరిన్కి ఈక్వల్గా my dear student, మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ క్లోరిన్కి ఈక్వల్గా. సో my dear students, సో దాన్ని ఒకసారి ఎక్సెస్ సో నీకు యాక్చువల్గా యాసిడ్ తీసుకున్నావు కాబట్టి మొత్తం క్లోరిన్గా కన్వర్ట్ అయిపోతుంది బ్లీచింగ్ పౌడర్ అనేది. సో ది అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అనేది my dear students, సో అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఇన్ VML సొల్యూషన్ ఇన్ VML సొల్యూషన్ అంటే my dear students అది మనకి దేనికి ఈక్వల్గా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అంటే సో దాన్ని మిల్లీ ఈక్వివలెంట్స్గా తీసుకోవచ్చుగా my dear student, మిల్లీ ఈక్వివలెంట్స్గా తీసుకోవచ్చుగా. సో దట్ ఈస్ నథింగ్ బట్ సో ఇన్ మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ అంటే my dear students ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ క్లోరిన్ ఇన్ V1 ml ఆఫ్ సొల్యూషన్ అంటే దీంట్లో ఒక V1 mlగా my dear students తీసుకునేది మనం, అంటే VMLలో V1 mlగా తీసుకునేది అది మిల్లీ ఈక్వివలెంట్ ఆఫ్ సొల్యూషన్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది my dear students, మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ అయోడిన్కి ఈక్వల్గా ఉంటుంది my dear students. అది దేనికి ఈక్వల్గా ఉంటుంది my dear students, మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ హైపోకి ఈక్వల్గా ఉంటుంది అంతేగా my dear students, మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ హైపోకి ఈక్వల్గా ఉంటుంది my dear students అంతేగా my dear students. అంటే సో ముందు అంటే VML తయారు చేసుకున్నాం, దాంట్లో V1 ml తీసుకున్నాం అంతే my dear students క్లోరిన్ది. సో అంటే V1 ml సొల్యూషన్లో మిల్లీ ఈక్వివలెంట్స్ అంటే క్లోరిన్ మిల్లీ ఈక్వివలెంట్ ముందు క్లోరిన్ కదా ఫామ్ అయ్యేది. సో నెక్స్ట్ దాన్ని ఎలా మార్చుకుంటాం, అయోడిన్గా మార్చుకుంటాం అంటే మిల్లీ ఈక్వివలెంట్స్ ఆఫ్ అయోడిన్కి ఈక్వల్గా ఉంటుంది. దాని మిల్లీ ఈక్వివలెంట్స్ మళ్ళీ మనం సోడియం థయోసల్ఫేట్తో రియాక్షన్ చేపిస్తాం my dear students, అంటే హైపోతో రియాక్షన్ చేపిస్తాం దాని మిల్లీ ఈక్వివలెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో అంటే మీనింగ్ ఏంటి my dear student, సో హైపోది సో మిల్లీ ఈక్వివలెంట్స్ అంటే హైపో నార్మాలిటీ అనేది మనం తయారు చేసుకున్న సొల్యూషన్ హైపో నార్మల్ ఆఫ్ హైపో సొల్యూషన్ ప్రిపేర్డ్ my dear student. సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది హైపో ఇన్ ml కనుక తీసుకోవాలి అనుకోండి my dear students, హైపోది వాల్యూమ్ తీసుకుంటున్నాం my dear students. అది ఎంత my dear students, మిల్లీ ఈక్వివలెంట్స్ అంటే సో my dear students నార్మాలిటీ అంటే మొలారిటీలో కన్వర్ట్ చేసుకోండి my dear students, ఎందుకంటే మొలారిటీకి మనం ఎక్కువగా ఇస్తాడు కాబట్టి నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్ ఇంటూ మొలారిటీ అంతేగా my dear students. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే n ఇంటూ మొలారిటీ తీసుకుంటున్నాను my dear students, మొలారిటీ తీసుకుంటున్నాను ఇంటూ V2 అంటే ఏంటి my dear students, ఇక్కడ చూడండి V2 అంటే మనం ఏం చేసాం my dear students, V2 ఈజ్ నథింగ్ బట్ హైపో ఆర్ యూజ్డ్
హైపో యూజ్డ్ అంటే మిల్లీ ఈక్వలెంట్స్ కనుక్కోవాలంటే సో ఇలా తీసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా. సో దీన్ని సో ఇన్ విఎంఎల్ ఆఫ్ సొల్యూషన్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ క్లోరిన్ అనేది మనం ఎలా కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్? ఇన్ విఎంఎల్ ఆఫ్ సొల్యూషన్లో సో క్లోరిన్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే ఇది సో జస్ట్ ఎలా కనుక్కుంటాం అంటే మై డియర్ స్టూడెంట్స్ ఇది V1 mlలో ఇది V1 ml ఆఫ్ సొల్యూషన్లో మిల్లీ ఈక్వలెంట్స్ క్లోరిన్లో ఇంత V1 mlలో సో యాక్చువల్గా క్లోరిన్ V1 ml ఇచ్చినప్పుడు సో నీకు యాక్చువల్గా మిల్లీ ఈక్వలెంట్స్ అనేవి N ఇంటూ M ఇంటూ V2 మై డియర్ స్టూడెంట్స్. సో కానీ సొల్యూషన్స్ మొత్తం ఎంత మై డియర్ స్టూడెంట్స్ VML కదా మై డియర్ స్టూడెంట్స్. ఇన్ VML ఈ VML సొల్యూషన్లో సో మిల్లీ ఈక్వలెంట్స్ ఎన్ని ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ క్లోరిన్స్ అనేవి ఎలా కనుక్కుంటాం? ఈక్వలెంట్స్ ఆఫ్ క్లోరిన్ అనేది సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? VMLలో V1 ఇంటూ అంటే V1 mlలో సో ఎంత అయితే సో ఇది Vలో ఎంత మై డియర్ స్టూడెంట్స్? అంటే మై డియర్ స్టూడెంట్స్ ఎంత అవుతుంది చెప్పండి మై డియర్ స్టూడెంట్స్? N ఇంటూ V2 ఇంటూ V1. సో మై డియర్ స్టూడెంట్స్ నార్మాలిటీని అలాగే ఉంచేస్తున్నాను. సో మొలారిటీలో కన్వర్ట్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది V1 కదా మై డియర్ స్టూడెంట్స్ కింద V1. సో మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మిల్లీ ఈక్వలెంట్స్ అంటే మీనింగ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? మిల్లీ ఈక్వలెంట్స్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్ అంటే ఈక్వలెంట్స్గా మై డియర్ స్టూడెంట్ ఇంటూ 1000 వేస్తే ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? మిల్లీ ఈక్వలెంట్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వలెంట్స్. దిస్ ఈజ్ నథింగ్ ఈక్వలెంట్ వెయిట్గా మై డియర్ స్టూడెంట్స్ కింద వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ వేస్తే సో నీకు మిల్లీ ఈక్వలెంట్స్ వస్తాయి. ఈక్వలెంట్స్ ఇంటూ 1000 వేస్తే మై డియర్ స్టూడెంట్స్ మిల్లీ ఈక్వలెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? అమౌంట్ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, అమౌంట్ చెప్పండి. సో మై డియర్ స్టూడెంట్స్ దీని ప్రకారం మనం ఇన్ విఎంఎల్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అంటే వెయిట్లో చెప్పుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఎలా చెప్పుకోగలుగుతాం మై డియర్ స్టూడెంట్? సో N ఇంటూ V2 ఇంటూ V1 ఇంటూ మై డియర్ స్టూడెంట్స్ ఏమని చేస్తాం మళ్ళీ? సో దట్ ఈస్ ఈక్వల్ టు మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి ఏం చేస్తాం మై డియర్ స్టూడెంట్స్? సో ఇంటూ ఏం తీసుకోవాలి? 35.5/100 తీసుకోవాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో ఎంత ఎంఎల్ అంటే క్లోరిన్ అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అంటే సో జస్ట్ దాని వెయిట్ తీసుకోవాలి మై డియర్ స్టూడెంట్. సో జస్ట్ నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్ సో క్లోరిన్ అబ్టైన్డ్ ఫ్రమ్ W గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. క్లోరిన్ సో ఎన్ని గ్రామ్స్లో తీసుకుంటాం మై డియర్ స్టూడెంట్స్? క్లోరిన్ obtained from therefore chlorine obtained from W grams of bleaching powder. వాల్యూమ్ కాకుండా సో W గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్లో ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? పౌడర్ సో ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో N ఇంటూ V2 ఇంటూ V ఇంటూ 35.5 బై V1 ఇంటూ సో యాక్చువల్గా 1000 అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ ఇంటూ 1000 అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? సో ఇక్కడ యాక్చువల్గా సో అమౌంట్ అంటే ఇక్కడ వెయిట్ W గ్రామ్స్ అంటే VML లాగా మై డియర్ స్టూడెంట్స్. సో మనం ఏం చేంజ్ చేయలేదు. సో ఇక్కడ 1000 మై డియర్ స్టూడెంట్స్ 100 కాదు 1000. సో మై డియర్ స్టూడెంట్స్ అంటే సో అమౌంట్ ఎంత ఉంది అన్నది మనం ఎలా కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా. సో మరి 100 గ్రామ్స్లో ఎంత ఉంటుంది? సో క్లోరిన్ obtained ఫ్రమ్ 100 గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో పర్సంటేజ్ కనుక్కోవాలిగా మై డియర్ స్టూడెంట్. సో యాక్చువల్గా నేను వెయిట్ కనుక్కున్నాను మై డియర్ స్టూడెంట్స్, పర్సంటేజ్ కనుక్కోవాలిగా అంటే క్లోరిన్ పర్సంటేజ్ అవైలబుల్ క్లోరిన్ పర్సంటేజ్ అడుగుతాడు మై డియర్ స్టూడెంట్. సో దానికి మనం ఎలా కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్? Cl2 obtained from 100 grams of bleaching powder. అప్పుడు సో పర్సంటేజ్గా మై డియర్ స్టూడెంట్స్ ఇది W గ్రామ్స్లో మనం కనుక్కున్నాం. సో 100 గ్రామ్స్లో ఎంత? సో ఎంత అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? N ఇంటూ V2 ఇంటూ V ఇంటూ 35.5 ఇంటూ 100 బై ఎంత అవుతుంది మై డియర్ స్టూడెంట్? V1 ఇంటూ 1000 ఇంటూ W గ్రామ్స్గా మై డియర్ స్టూడెంట్స్ W గ్రామ్స్. సో W గ్రామ్స్లో సో నీకు వెయిట్ వచ్చింది. సో 100 గ్రామ్స్లో కనుక్కోవాలి ఏంటంటే సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ W అనేది మనకి వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. సో చెప్పండి పర్సంటేజ్ అవైలబుల్ క్లోరిన్ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. పర్సంటేజ్ అవైలబుల్ క్లోరిన్ ఎలా కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్? నార్మాలిటీ ఆఫ్ హైపో సొల్యూషన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్
hypo solution, okay my dear students, into volume of the bleaching powder prepared. So into 35.5 by, so how much taken from that solution? So bleaching powder నుంచి ఎంత తీసుకున్నావు, V1 అనేది తీసుకున్నావు, ఇంటూ సో W అనేది W గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ మై డియర్ స్టూడెంట్. సో యాక్చువల్గా సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మై డియర్ స్టూడెంట్స్ సో మనం అవైలబుల్ క్లోరిన్ అనేది సో కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీటిలో టెర్మినాలజీ అనేది ఒకసారి నేర్చుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో జస్ట్ ఒకసారి కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే ఈజీగా చేయగలుగుతారు మై డియర్ స్టూడెంట్. ఫర్ కమర్షియల్ శాంపిల్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ హ్యావ్ 33 to 38% ఆఫ్ క్లోరిన్ మై డియర్ స్టూడెంట్. కమర్షియల్గా మనకి దొరికే బ్లీచింగ్ పౌడర్లో మనకి ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? కమర్షియల్ శాంపిల్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ హ్యావింగ్ మై డియర్ స్టూడెంట్స్ ఎంత ఉంటుంది? సో 33 to 38% క్లోరిన్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్. 38% క్లోరిన్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుందాం మై డియర్ స్టూడెంట్. ఒక ప్రాబ్లం తీసుకోండి. సో చిన్న ప్రాబ్లం ఒకటి సో నోట్ చేద్దాం మై డియర్ స్టూడెంట్. ఒకసారి అంటే ఒక ప్రాబ్లం బట్టి మీకు సో డీటెయిల్డ్గా తెలుస్తుంది మై డియర్ స్టూడెంట్స్ ఎలా మనం చేయాలి ఈ ప్రాబ్లం అనేది. సో జస్ట్ ఒక ప్రాబ్లం ఇస్తున్నాను చూడండి మై డియర్ స్టూడెంట్. 3.546 grams ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ okay my dear student. So is dissolved in 100 ml of water my dear students. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? W ఇచ్చాడు, V ఇచ్చాడు my dear students. So 25 ml of this solution అంటే V1 solution were treated with excess of acetic acid and potassium iodide. So and then treated with 0.125 normal hypo my dear students. hypo solution నార్మాలిటీ వచ్చేసింది మై డియర్ స్టూడెంట్. ఇన్ దిస్ టైట్రేషన్ సో 25 ml ఆఫ్ 25 V2 మై డియర్ స్టూడెంట్స్, ఇది 25 ml ఆఫ్ hypo were used my dear students. Then calculate the percentage of available chlorine. Then calculate చెప్పండి మై డియర్ స్టూడెంట్. క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్ ఇన్ బ్లీచింగ్ పౌడర్ శాంపిల్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? శాంపిల్లో నీకు బ్లీచింగ్ పౌడర్ అనేది ఎంత ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. 1 by 1 ఈజీ మై డియర్ స్టూడెంట్స్, ఈజీ వీ కెన్ టెల్. చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? అమౌంట్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ చెప్పండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు 3.546 grams my dear students. Next, volume of the solution చెప్పండి my dear students. volume of the solution ఎంత? సో that is equal to 100 ml. So the volume of the solution taken from that solution, volume of the solution taken for titration. So that is nothing but V1 my dear students. So that is the 25 ml. So volume used for hypo solution అంటే volume of hypo used. So that is equal to V2. So that is equal to ఎంత my dear students? 25 ml. ఓకేనా మై డియర్ స్టూడెంట్? సో నార్మాలిటీ చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. నార్మాలిటీ ఆఫ్ హైపో సొల్యూషన్ ఎంత చెప్పండి? సో నార్మాలిటీ ఆఫ్
హైపో సొల్యూషన్ చెప్పండి మేడం స్టూడెంట్స్. నార్మాలిటీ అంటే n, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 ml. చెప్పండి మేడం స్టూడెంట్. మనకు ఆల్రెడీ వచ్చింది ఫార్ములా, పర్సంటేజ్ ఆఫ్ క్లోరిన్, పర్సంటేజ్ ఆఫ్ అవైలబుల్ క్లోరిన్, అవైలబుల్ క్లోరిన్. చెప్పండి మేడం స్టూడెంట్. అవైలబుల్ క్లోరిన్ అంటే Cl2, అవైలబుల్ క్లోరిన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ V2 ఇంటూ V ఇంటూ 35.5 బై మేడం స్టూడెంట్స్ V1 ఇంటూ W, V1 ఇంటూ W మేడం స్టూడెంట్స్. ఓకేనా మేడం స్టూడెంట్, ఓకేనా. సో దెన్ క్యాలిక్యులేట్ చేయండి మేడం స్టూడెంట్స్ ఒకసారి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0.125 ఇంటూ 25 ఇంటూ 100 ఇంటూ 3. యాక్చువల్గా 35.5 అంటే, సో యాక్చువల్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే మేడం స్టూడెంట్స్ ఇక్కడ 1000 బై 100 వస్తుంది కదా మేడం స్టూడెంట్స్. సో ఇక్కడ సో అంటే 100 బై 1000 వస్తుంది కదా మేడం స్టూడెంట్స్. అప్పుడు 3.55 అని డైరెక్ట్గా తీసుకోవచ్చు, 3.55 అని తీసుకోవచ్చు ఇక్కడ. సో 35.5 కాకుండా, సో అంటే మనం 1000 బై 100 బై 1000 వేయకుండా మేడం స్టూడెంట్స్. సో 35.5 బై మై డియర్ స్టూడెంట్స్ ఎంత. సో 25 ఇంటూ 3.546. సో దట్ ఈస్ నథింగ్ బై, సో 12.561% మై డియర్ స్టూడెంట్స్ అవైలబుల్ క్లోరిన్ అనేది. సో ఇలా చేస్తారు మై డియర్ స్టూడెంట్స్. సో సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇలా ప్రాబ్లం అనేది చేయండి. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.